దేవుని దేవుని బిడ్డలారా, ఎకరాల సమయం ముందు దేవుని కొన్ని మాటలుగా 4 మాటలుగా మనం విని మనం మేలులు పొందుటకు తండ్రి చిత్తంలో భాగంగా మనము ఆయన మాటలు విని మేలులు పొందుటకు సృష్టికర్తను నిదానించి గుర్తించుటకు మనం ఆయన పాదతనికి వచ్చి ఉండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక, ఆయనను తెలుసుకొనుట నిత్య జీవము కనుక, ఆయనను ఎరుగుటయే నిత్య జీవము కనుక అట్టి దేవుణ్ణి మనం కొన్ని మాటలుగా మనం పరిశీలించి ధ్యానించిన ప్రకారం మన బ్రతుకులలో ఉండాలన్న పరిశుద్ధ ఆత్మదేవుని ఆత్మ సహాయము మనకు ప్రతి బిడ్డకును దేవుడు దయచేయగాక చేరువచ్చిన వింటున్న మరొకసారి ప్రభు నామ ఉదయపూర్వక నుండి గ్రంథంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం మరొకసారి ధ్యానించమండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. దేవుని పిల్లలుగా మనం ఏమి సంపాదించుకోవాలని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడంటే, ప్రియమైన దేవుని వాళ్ళలారా, దేవుని పిల్లలు మనము సంపాదించుకోవాల్సింది ఈ లోక సంబంధమైన ధనము కాక పరలోక సంబంధమైన అక్షయమైన ధనము. ఆ ధనము అవి చిమ్మెటలు కొట్టవు, దొంగ రాడు. అక్కడ దొంగ ఉండడు, చిమ్మెటలు కొట్టవు. అలాంటి ధనము సమకూర్చుకునుడి. ఈ లోక సంబంధమైతే ఒక దినాన మీరు పోగొట్టుకుంటారు, అది నిలవదు, నిలిచినా ఉండదు. ఎందుకంటే ఒక సమయము దేవుడు తగిన సమయంలో ఒక సమయంలో ఈ యొక్క భూమిని ఆయన అంతం చేయబోతున్నారు అని ప్రభువు నోట నుండి మనము మాటలు విన్నాము. కనుక ఈ లోక ధనం మీద మీరు అంత ఆశ పెట్టుకోకూడదు. ఇది ఏ పూట కాకుండా సంతోషపడండి. అలా పక్షుల వలె మీరు కూడా ఆ పక్షుల కన్నా శ్రేష్ఠులు. మీరు అవి కోయవో విత్తవో ఏమి చేయబోయి అవి ఏ పూట కాపూట తిని సంతోషంగా ఉంటున్నాయి. వాటికన్నా శ్రేష్ఠులు మీరు పక్షులు, జంతువులు, వీటికన్నిటికన్నా మీరు శ్రేష్ఠులు. ఎందుకయ్యా మీరు శ్రేష్ఠులు అంటే, నా పోలికతో పుట్టించుకున్న మిమ్మల్ని, భూమి లేనప్పుడు పుట్టించుకున్న మిమ్మల్ని, నా పోలిక. ఇదో నా కన్నులు ఎలా ఉంటాయి, ఇలాగా, ఇదే నా ముక్కు, చెవులు, ఈ యొక్క నన్ను నేను చూసుకొని మిమ్మల్ని తయారు చేసినాను. తయారు చేసిన ఆ మట్టి బొమ్మకి నా యొక్క హృదయ శ్వాస ఇచ్చాను మీకు. ప్రతి ఒక్కరిలో దేవుని శ్వాస ఉందండి. ఆదాము కానివ్వండి, ఆదాము దగ్గర నుండి దేవుని శ్వాస ప్రతి మనిషిలో ఉంది. ఎందుకంటే ఆయన కదా ఉంది ఫస్ట్ మొట్టమొదటి మానవునికి ఆదాముకు ఆ యొక్క ఆస్కారధనముల ద్వారా దేవుడు ఉన్నాడు. నరుడు కాస్త జీవాత్మ అయిపోయినాడు. నా పోలికలో తయారు చేసుకున్న మీరు, నిజాలు చెప్తున్నాను నేను, నమ్మండి. ఈ లోకమంతా కొన్ని రోజులు ఒక యాత్ర ఇది మీది. ఇప్పుడు మనము ఎక్కడికైనా పోతాము, ఒక టూర్కు వెళ్తాము. ఆ టూరు లేదా ఆ ప్రాంతాన్ని కొన్ని రోజులు చూసి ఆస్వాదించి విడిచిపెట్టేసి రావాల్సిందే. అక్కడనే పర్మనెంట్గా ఉండరు. అలాంటిదే ఇది. మన జీవితం కూడా ఒక టూర్కి వచ్చినలాగా మాత్రమే దేవుని దృష్టికి. అది దేవుడు తెలియపరిచిన దానం మనకు తెలుసు కాబట్టి, అంతా నాదే, అంతా సంపాదించాలి, లాస్ట్కి సంపాదించేది 6 అడుగుల గొయ్యి. అది మనిషి సంపాదించుకుంది. ఆ గొయ్యి కాడ కూడా ఒక పారి, ఆ స్థలం లేక అది కూడా ఒక పారి, అది కూడా సంపాదించలేని పరిస్థితి. కనుక దేవుడు తెలియపరుస్తున్నాడు, నిజమైనది మీరు తెలుసుకొనుడి. మీరు సంపాదించవలసినవి ఏంటి అంటే, మొట్టమొదటిగా చెప్తున్నాడు, పరలోక సంబంధమైన అక్షయమైన
ధనము అది సంపాదించుకోండి, అక్కడ చిమ్మటలు కొట్టము, దొంగరాడు, అక్కడ అది మీ సంచులు నిండే పరిస్థితి. అక్కడ మీరు ధర్మము చేయండి. మీ యొక్క ఏదే ఉన్నా కూడా అమ్మేసి ధర్మం చేయండి. ఒక భక్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా దశంభాగాలు వస్తున్నాను, వారం వారం మందిరానికి వస్తున్నాను, నీవు చెప్పిన పాత నిబంధనలో రూల్స్ అన్ని పాటిస్తున్నానయ్యా, ఇంకా ఏం కొదవలేదనిపిస్తుంది, ఇంకా ఏమన్నా ఉందేమో చెప్పండి చేస్తానని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు ఇంకా కొన్ని చెప్పినప్పుడు అవన్నీ చేస్తున్నానయ్యా, ఇంకా ఇంకా అంటే ఇంకేం చెప్తాడు ప్రభు? నాయన, నీ దగ్గర ఉన్నది అమ్మేసి పేదలకు ఇవ్వు అని చెప్తాడు. నీ దగ్గర ఉన్నది అమ్మేసి పేదలకు ఇవ్వు అన్నప్పుడు అతని ముఖము మార్చుకొని, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంత పిసినాలు ఉన్నాడు, ఏకతో సంపాదించి మొత్తము పేదలకి ఏమని చెప్తున్నాడని చిన్నబుచ్చుకొని ముఖము చిన్నది చేసుకొని వెళ్ళిపోయినాడు. ఆ యొక్క మనిషిని బట్టి ప్రభు మరొక మాట అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జంలో ఒంటేన దొరుకుతుంది. సూది బెజ్జం ఎంత ఉంటుంది? దారం ఎక్కనీకి మనం తనకలు అంటాం. దారం ఎక్కేయాలంటే సూది బెజ్జము, సూది ఆ యొక్క రంధ్రంలో దారం ఎక్కేయాలంటే చాలా కష్టపడతాం, ఎక్కేయలేము. ఆ సూది బెజ్జంలో పెద్ద ఒంటేన దూరిపోయేది సులభంలో నాయన. ఈ ధనవంతుడు వీడు రాడు నాయన, వీడు ఆ మహిమరాజ్యానికి రాడు వీడు అని దేవుడు ఆడ గొప్పదైన సామెత చెప్పేసినాడు. ఈ యొక్క ధనము పట్ల వ్యామోహము, ధనం ఉండుట దేవుని దృష్టికి తప్పే కాదు, ధనం ఉండుట తప్పు కాదు. ధనం మీద విపరీతమైన వ్యామోహము, విపరీతమైన ఆశ ఉండడం తప్పు అని దేవుడు చెప్తాడు. ధనం ఉంటే తప్పు లేదు. బైబిల్ గ్రంథంలో చాలామంది గొప్ప ధనవంతులే. అబ్రహాముకు ఉన్నటువంటి ధనం ఈ భూమి మీద ఎవరికి లేదు. లోతు గారికి ఉన్న ధనం కూడా ఎవరికి లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే సొలొమోను రాజు గారు కానివ్వండి, దావీదు మహారాజు కానివ్వండి, చాలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసలు బంగారుతోనే దేవునికి మందిరం కట్టాడు. సొలొమోను రాజు గారి తండ్రి అయినటువంటి దావీదు, ఆయన కట్టనికి దేవుడు ఒప్పుకొనలేదు కనుక కుమారుని ద్వారా కట్టించాడు. ధనము సమస్య కాదు, ఉండొచ్చును, కానీ నీ క్రియలు ముఖ్యమురా నా కుమారుడా కుమార్తె అని దేవుడు చెప్తాడు. ప్రియమైన వాళ్ళ ధనం సమస్య కాదు, కానీ ధనం మీద అత్యంత ఆశ కలిగి ఉండడము, అత్యంత దానిని ప్రేమించడం అనేది దేవునికి నచ్చని కార్యము. ప్రియమైన వాళ్ళ చూడండి, మనకు చెప్తున్నాడు, ఏదన్నా ఉంటే అమ్మి వేసి ధర్మం చేయండి, ఈ ధర్మం చేసిన సొమ్ము మీకు పరలోక రాజ్యంలో సమకూర్చబడుతుంది అని ప్రభువు చెప్పారు. మరొక మాట చూడండి, హోషేయ గ్రంథము, ఇంకా ఏమి మనిషి సంపాదించాలి, లేక దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు సంపాదించవలసినటువంటి ఆ యొక్క ఏది సంపాదించాలని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం ఒక మాట, 6వ అధ్యాయము 3వ వచనం ఒక మాట చూస్తామండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడువరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చుచున్నాడు. ఆయన చూడండి, ఒక రైతు పొలము నాటిన నుంచి నీటి కోసం ఎంత తిప్పలు పడుతుంటారంటే చూస్తాం. ఎండాకాలం ముఖ్యంగా నీటి కోసం అది ఎండిపోతూ ఉంటుంది. పైకి ఇలా చేతులు పెట్టి ఒక దీనంగా సృష్టికర్త వైపుకు ఆలోచన చేస్తే వర్షం వస్తుందా రాదా అని దిగులు పడుతూ ఆకాశంకి వెళ్ళి చూస్తూ ఉంటాడు రైతు.
ఆ విధముగా ఆ రైతు కష్టాన్ని గుర్తించి దేవుడు వర్షాన్ని ఇస్తాడు. తొలకరి వర్షం ఇస్తాడు, కడువరి వర్షం ఇస్తాడు. ఆ రీతిగా ప్రభు అంట మన దగ్గరికి వస్తూ ఉంటాడు. వాక్యముగా మన దగ్గరికి ఆయన వస్తూ ఉన్నాడు ప్రియమైన వారలారా. అలాగా ఏమి సంపాదించాలి? ఆ ప్రభువు అలా వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును కూడా వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాను. కానీ మనము చీకటి సంబంధములము కనుక వెలుగును మనము ఎంత మాత్రము దగ్గరికి రానివ్వలేకపోయినాము. మనమే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశాం. ఆయన మౌనిగా ఉన్నాడు. వీరి మన కేకలు గెలిచినాయి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసే రోజు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల కేకలే గెలిచినాయి. కానీ ఆ నీతిమంతుని చంపేశాం. ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగమైనప్పటికీ చంపేసింది మనమే. ఆయన మన కోసం ప్రాణం పెడితేనే మనకు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంగా ఆ యొక్క యెరూషలేము పట్టణముగా పిలువబడుతున్న పరలోక రాజ్యం దక్కేది ఆయన చిందించిన రక్తం ద్వారానే. ఇది ప్రణాళికలో భాగమే అయినప్పటికీ మనము ఒక నీతిమంతుని చంపేసి మళ్ళీ దేవుని ప్రణాళిక కనుక అది ఆయన చనిపోవడం ద్వారా మనము వరం పొందుకున్నాం. మనము భద్రపరచబడినాం. దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చాం ప్రియమైన దేవుని వల్ల. అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగును గుర్తించలేని వారిగా మనము చీకటి బ్రతుకుల్లోనే బ్రతుకుతూ వచ్చాం. దేవుడు లోకమునకు వెలుగు. మన బ్రతుకులు చీకటి అయినందున ఆ వెలుగు దగ్గరికి వచ్చే మన బ్రతుకులు చీకటి బ్రతుకులు తెలిసిపోతాయి. మనం ఎంత మాత్రము మనకి పోలేమంట. ఒక్కపారి ధైర్యం చేసి పాపములు ఒప్పుకుంటే మన పాతరోత బ్రతుకు తీసివేసే అధికారి మన యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒక రైతు ఎలాగూ తొలకరి వర్షము, కడువరి వర్షము కోసం ఎదురు చూస్తాడో అలాగూ దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఏమి వెతకాలి? మీరు యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అనే వాక్యము చెప్పినట్టుగా ఆయన జ్ఞానము సంపాదించుకోవాలి. సొలొమోను రాజు, అయ్యా ఈ యొక్క ఇంతమంది జనాన్ని ఏలుటకు నేను బాలుడను, నాకు శక్తి సరిపోదు అన్నప్పుడు జ్ఞానం ఇచ్చినాడు. ఆయన అడిగితే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అది కూడా ఆయన చిత్తంలో అయినటువంటి అడుగుట ఆయన గ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన చిత్తంలో అయింది అడిగితే ఆయన ఇచ్చే దేవుడుగా కూడా ఉన్నాడు. మనము జ్ఞానం సంపాదించుకోవాలంటే ఆయన యొద్దకు, ఆయన పాదాల చెంత కూర్చున్న బిడ్డలుగా ఉండాలి. మార్త చక్కగా ప్రభువు మార్త ఆహ్వానించింది. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ సృష్టికర్త అయిన దేవుని మాటలు వింటూ ఆ జ్ఞానం పొందుకుంటూ వచ్చింది. కనుక మనము ఏం చేయాలంట? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించాలి, ఆయనను ప్రేమించాలి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, కుమారుని కోసం జీవించాలి. కుమారుని కోసం అర్థసాక్షులైనారు క్రీస్తు శిష్యులు, క్రీస్తు సైనికులు. అంతలా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతారు దేవుణ్ణి ప్రేమించిన వారు, ప్రియమైన దేవుని వలన. కనుక పరలోక ధనాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ధనమునుట తప్పు కాదు, కానీ ధనం మీద ఎక్కువ అత్యాశ లేకుండా బ్రతుకుతూ కొంచెము దాన ధర్మాలు చేయడం మంచిది అని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఆ దాన ధర్మాల ఆ క్రియల ఫలితము నీవు పోగొట్టుకోవు. అక్కడ పరలోక రాజ్యములు అక్కడ నీకు దేవుడు ఆ బహుమతి, నీకు ఆ యొక్క క్రియల ఫలితం నీకు అక్కడ జీతముగా నీకు అక్కడ ఇస్తారు. ఆ జీతము ఏ దొంగ ఎత్తుకొని పోడు, ఏ చిమ్మట కొట్టదు, ఏ యొక్క దానికి తుప్పు పట్టదు. చూడండి, మరొక లేఖనము మనం ఇంకా ఏం సంపాదించుకోవాలని లేఖనం మనకు తెలియపరుస్తుంది. దైవ పిల్లలు, దేవుని పిల్లలు ఇంకా ఏం సంపాదించుకోవాలో తెలియపరుస్తుందో చూద్దాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన
నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును క్రీస్తును సంపాదించుకోవాలని లేఖన భాగం మనకు తెలియపరుస్తాం. క్రీస్తును సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు క్రీస్తును సంపాదించుకున్నారు. క్రీస్తును సంపాదించుకున్న తర్వాత వాళ్ళకు ఈ లోకంలో ఇంకా ఏది క్రీస్తు కన్నా ఎక్కువ అనిపించుకోలేదు. భార్య బిడ్డలు కానీ, పొలం కానీ, వాళ్ళు చేపలు పట్టేవారు కానీ, చాలా విద్య బాగా ఎక్కువ కలిగిన వారు కానీ, ఇదంతా క్రీస్తు కన్నా ఎక్కువ అని అనుకోలేదు. క్రీస్తు శిష్యులు, అపోస్తలులు ప్రాణాలు సంపేస్తూ ఉంటే, నరుకుతూ ఉంటే, లేదా అది శూలాలతో పుచ్చుతూ ఉంటే, సిలువలు రకరకాలుగా వేస్తూ ఉంటే, అంటే ఇంటు గుర్తులు, తల క్రిందులుగా ఇలా రకరకాలుగా వేస్తూ ఉన్నా కూడా ప్రభువును ప్రేమించారు కనుక, సృష్టికర్తను ప్రేమించారు కనుక, సృష్టినే మొత్తమును కలుగు చేసిన దేవుడు కనుక ఆయన కోసం ఈ ప్రాణం ఏంది, మాకు ఇచ్చిన జీవం ఆయనే కదా, ఈ ప్రాణం మళ్ళీ తిరిగి ఇవ్వగలిగిన దేవుడు కదా అని వాళ్ళు ధారాళంగా ప్రభు కోసం ప్రాణాలు పెట్టినారు. ప్రియమైన దేవుడు వాళ్ళు. ఆ యొక్క 12 మంది కన్నా శిష్యులు ఇంకా 70 మంది శిష్యులు ఉండేవారు. వారికి దేవుని ఆలోచన విధానం, కొన్ని పద్ధతులు నచ్చలేదు. ఏది నచ్చలేదంటే కొన్ని అర్థం చేసుకోలేక, దేవుని ఆత్మీయమైన మనసు అర్థం చేసుకోలేక నచ్చక వెళ్ళిపోయారు. నన్ను తినుడి, నన్ను భుజించుడి అని ప్రభు చెప్పినప్పుడు, ఏంది నిన్ను కోసుకొని తిందుమా, ఏంది నాకు తినమంటాడు, ఏమన్నా భోజనమా అని అర్థం చేసుకోలేక ఆత్మీయంగా చాలామంది శిష్యులు ఇంచుమించు 70 మంది వెళ్ళిపోయారు. కానీ నిఖరంగా నిలబడింది 12 మంది నిలబడి ప్రభు కోసం హతసాక్షులైనారు. ఆయనను అంగీకరిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి, ఆ ప్రాణం పోయినా పర్వాలేదనే ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, పట్టుదల, ఓర్పు, సహనము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎంత గొప్పగా ప్రభు కోసం హతసాక్షులు అవుతారు ప్రియమైన దేవుని వారు. వారంతా మనకు గొప్ప మాదిరి ప్రియమైన వారు. కనుక క్రీస్తును సంపాదించుకోవాలి. అపోస్తలుడు క్రీస్తును సంపాదించుకొని భార్యబడుల గురించి బాధపడలేదు, పొలాల గురించి బాధపడలేదు, ఆస్తుల గురించి బాధపడలేదు, వజ్ర వైడూర్యాల గురించి బాధపడలేదు. రాజులు కూడా రాజులు, దేవుని యాజకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, చూడు ఇంత గొప్ప గొప్ప వారు, అబ్రహాము, లోతు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వారు, వజ్ర వైడూర్యాలు కలిగిన వారు, బాగా ధనము సంపద ఉన్నవారు. కానీ క్రీస్తును సంపాదించుకొని మన పితరులు ఆ క్రీస్తుతో కూడా ఇప్పుడు ఉన్నారు, చనిపోయి. క్రీస్తును సంపాదించుకుంటే చాలా ధన్యత ప్రియమైన దేవుని వల్ల, చాలా గొప్ప విషయం అది. క్రీస్తును సంపాదించుకోవాలి, పరలోక ధనము సంపాదించుకోవాలి, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ దేవుని జ్ఞానమైన క్రీస్తునే సంపాదించుకోవాలి. చూడండి మరొక మాట సామెతల గ్రంథంలో ఇంకా ఏమి సంపాదించుకోవాలో మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. సామెతల గ్రంథము 4:7 ముగించుకుందామండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము, జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు మూలం ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. చూడండి, సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమంటున్నాడు? బుద్ధి అంట, తెలివి, వివేకము. మన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఇవి సంపాదించుకోమని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. అందుకే ఆ ధనవంతునికి ప్రభు చెప్పినారు, నాయన నీ దగ్గర ఉన్నది అమ్మేసి పేదలకి అని చెప్పినాడు. పేదలకి ఇచ్చింటే సరిపోయింది. సృష్టికర్త అయిన దేవుని మాట నుండి ఇచ్చింటే ఆయన అక్కడ పరలోక రాజ్యంలో ఎంత ధనము సమకూర్చబడుతూ వచ్చిండేదో ఆ యొక్క ధనవంతునికి. కానీ ఇవ్వలేక ముఖము చిన్నపుచ్చుకొని పోయింది. కనుక చూడండి, డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసి, చూడండి అదే మాట వ్రాయిస్తూ వచ్చినాడు, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. సంపాదన అంతా ఇచ్చి బుద్ధి నేర్చుకోవాలంట ప్రియమైన వారు. బుద్ధి
బుద్ధి, వివేకము, జ్ఞానము, ఆలోచన, దేవుని నీతి, దేవుని రాజ్యము, బుద్ధి ఇదే. క్రీస్తును సంపాదించుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా నేర్పిస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, అలాగే చూడండి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం కూడా మనం ఒక మాట చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. చూడండి, సామెతల గ్రంథం 16:16, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం. బంగారు సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టం అంట. ప్రియమైన దేవుడు కాదు, మనము చెప్పనీకి విననీకి బాగానే ఉంటాయి, కానీ పాటించాలంటే అంత ఈజీగా చెప్పడము ఈజీ. బంగారు వదిలిపెట్టి జ్ఞానం సంపాదించుకోవాలన్నా, బంగారు ఎంత రేటు ఉంది, ఏం కదా, మా పప్పులు కుదరవు అనే లోకంలోనే ఉన్నాము. అది చెప్పనీకి దేవుని మాటలు ఎంత గొప్పగా ఉన్నాయని విననీకి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో పని చేయలేదు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళ అపోస్తలుడు, క్రీస్తు శిష్యులు ఇది నిరూపించినారు. ప్రియమైన వాళ్ళ వారిని చూసి నేర్చుకోవాలి. లోకంలో చూస్తే మటుకు ఇంకా సంపాదించాలి అని ఉంటుంది, కానీ అపోస్తలులు వాళ్ళు వేసిన ఆ పునాది, ఆ బండ గొప్పది. ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చినారు, బంగారింది ప్రాణాలు ఇచ్చినారు. ప్రియమైన వారు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంత శ్రేష్టము. వెండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంత మేలు. వెండి బంగారము తప్పితే భూమి మీద ముఖ్యంగా స్త్రీలు దానికోసం ఎంతైనా తెగబడతారు, ఎంతైనా పాపమైనా చేస్తారు. వెండి బంగారం వస్తుందంటే ఏ పాపానికైనా ఒడిపడతారు, ఏ నీచమైన కార్యానికైనా మనము లొంగిపోతాం దానికాడ. అంత పాపపు లోకం ఇది. కానీ ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆలోచనలు ఉన్నటువంటి పిల్లలారా, అపోస్తలులను చూస్తే ఇలాంటి లుచ్చం ఆలోచనలు విడిచిపెట్టేస్తాం. ప్రియమైన వాళ్ళు చాలా అనిపిస్తుంది. వారి బ్రతుకును, వారి మాదిరిని పరిశీలిస్తే ఆ ప్రభు కోసం పడిన ఆ తపన, పౌలు గారు అయితే ఆయన నిజంగా క్రీస్తులో కొన్ని శ్రమలు యేసు ప్రభు వారు కొన్ని ఆయనకు మిగిల్చినాడంట. ప్రియమైన వాళ్ళు, కొన్ని శ్రమలు పౌలు గారి కోసం అట్లా ఎత్తి పెట్టాడంట. నా భక్తుడు ఒకడు ఉన్నారు, ఆయన కత్తి ఒకటి ఉంది, ఆ కత్తి కోసం నా శ్రమలు కొన్ని ఎత్తి పెట్టినానని చెప్పినాడు ప్రభు వారు. అంతలా శ్రమలు అనుభవించినారు పౌలు గారు. చాలా చిన్న సమస్యలు కదా. ఆయనకు ఎప్పటికీ దేహంలో ఒక ముళ్ళు ఉంటూ వచ్చిందంట. అది తీసేస్తే మళ్ళీ నువ్వు నా భక్తుని కాకుండా కొత్తవరను అనే దేవుని ఆలోచన. ఒక ముళ్ళు పుచ్చుకుంటూనే నొప్పి ఉంటూనే ఉంటున్నదంట ఆయన శరీరంలో. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, వెండి బంగారం సంపాదించుట కంటే తెలివి, వివేకము ఎంతో మంచిది, ఎంతో శ్రేష్టమని దేవుని వాక్యము కరాఖండితంగా బైబిల్లో బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళ, ఒక దినము మనం చనిపోతాము, ఒక దినము మన కుటుంబంలో అంగలార్పు వినపడుతుంది, ఒక దినము మనం విడిచిపెట్టి వెళ్ళే వారంగా ఉంటూ ఉన్నాం, ఒక దినము మనము దేవుడు పిలిచిన సమయంలో మనము భార్యను విడిచిపెట్టి వెళ్తాం, పిల్లలను విడిచిపెట్టి వెళ్తాం, లేక భార్య భర్తను విడిచిపెట్టి వెళ్తుంది, లేదా పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళొచ్చు. చావుకు వయసు చిన్న పెద్ద తేడా లేదు. ప్రియమైన దేవుని వల్ల ఇది మనసులో పెట్టుకుంటే నీవు గొప్పగా ఆలోచన చేస్తావు. ఇది మనసులో పెట్టుకున్న వాళ్ళే క్రీస్తు బిడ్డలు. అపోస్తలులు ఇదే మనసులో పెట్టుకున్నారు. వాళ్ళకి సంసారాలు, ఆ తల్లిదండ్రులు, ఆ భార్య బిడ్డలు లేకనా, కానీ ప్రభు కోసం ప్రాణాలు పెట్టారు. చాలా గొప్ప ధన్యత. వాళ్ళని ఇప్పటికీ మనము వారి గొప్పతనాన్ని మనం అనుకుంటున్నామంటే ఎంత ధన్యత, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము పరలోక రాజ్యంలో వారికి. వారికి ఎంత ఆశీర్వాదము. దేవుడికి పక్కలోనే ఉంటారు అపోస్తలులు. నిజంగా ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వారు, హతసాక్షులైనటువంటి వారు.
కనుక ఈ లోకంలో ఎన్ని పెట్టి మనకు అపవాది గాని చేత ఏ పనులు చేయకూడదు అవన్నీ కూడా చేపించి మళ్ళీ నీకు జీవితాన్ని సరిదిద్దుటకు అవకాశం ఇస్తున్నటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, మాట మనం పరిశీలిద్దామండి. 6 అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నామండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, ఓ సంఘ పెద్ద, ఓ సంఘ సేవకుడా, ఓ ఒక సువార్థికుడా, ఎవరైనా కానివ్వండి, ప్రభు అంగీకరించిన బిడ్డ, ప్రభు గొప్ప దేవుడిని గుర్తించిన బిడ్డ ఎవరైనా సరే, ఓ నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఓ ఆత్మీయ కుమారుడా, కుమార్తె, ఏవయ్యా నువ్వు అనుసరించాల్సింది అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ఈ విధంగా సంపాదించుకోవాల్సింది మనం భూమి మీద. లేఖనము పటిష్టంగా చక్కగా వివరిస్తుంది. సంపాదించవలసిన ధనము చూడండి, ఏదో చెప్తున్నాడు చూడండి. నీతి ఒకటి సంపాదించుకోవాలి ప్రియమైన వాళ్ళారా, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికమును సంపాదించుకోవాలి. చూడు, ఒక 6 లక్షణాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. వెండి బంగారాలు కాదు, ఇవి సంపాదించుకుని. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలరా, వాక్యము వినటము, చెప్పటం ఈజీ, కానీ ఆచరించడం చాలా, దాని ప్రకారం నడుచుకోవడం చాలా గొప్ప విషయం. ప్రియమైన దేవుని వారు, దాని ప్రకారము నడుచుకుంటా చాలా కష్టము. అందుకే ప్రభువులో ఉన్న బిడ్డలకు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు చాలా ఎక్కువ వస్తాయి. లోకము ప్రతీది వారి మీద కన్నేసి ఉంటుంది. ఊరికే అట్లా తిరుగుతున్నారులే, ఇట్లా తిరుగుతున్నారులే అనుకుంటాం కదా. ఒక మనిషి జీవితము మొత్తం చెప్పగలరు లోకం. ఊరికే పోతున్నాడు, వస్తున్నాడు అనుకుంటాం మనమైతే. మన ఒక పుస్తకాన్ని చదివినట్టు చదివేస్తారు మన జీవితం అంతా లోకంలో. అందరినీ అలానే చదివేస్తాం. ప్రతి విషయంలో కన్నేసి పెట్టింటారు ప్రియమైన వారు. ప్రతి విషయంలో, అది చెడ్డ పనే కానీ మంచి పనే కానీ, ప్రతి విషయంలో గుర్తు పెట్టుకొని ఉంటారు. ఫలానా వ్యక్తి ఇట్లా, ఫలానా వ్యక్తి ఈ రకం, ఫలానా వ్యక్తి ఈ రకం. బయట అయితే పడరు, కానీ అన్ని విషయాలు ఒక మనిషి గురించి తెలుసుకొని ఉంటుంటారు. ఇది నిజమెరిగిన సత్యం ప్రియమైన వారు. చూడండి, చివరిగా ముగించుకున్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నామండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. పౌలు గారు చూడండి, చక్కని విషయం తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుని పొందుకొని, పరిశుద్ధాత్మదేవుని శక్తిని పొందుకొని చూడండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను అంటున్నాడు. పౌలు గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా విద్యాభ్యాసం చేసినటువంటి వాడు. ప్రతి పనిలో ఆయన ప్రవీణుడు. విద్యలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానీ చాలా ప్రవీణుడు, చాలా సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి గొప్పవాడు అంటున్నాడు. అలాంటి సామర్థ్యం కలిగిన వాడు కనుకనే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. అతను అధికారుల దగ్గరికి ఈజీగా పోగలడు, నా సువార్త చెప్పగలడు. రాజుల దగ్గరికి ఈజీగా పోగలడు, నా గురించి సాక్ష్యం ధైర్యంగా చెప్పగలడని దేవుడే ఆయనను ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళు,
ఆయనే చెప్తున్నటువంటి మాట చూడండి, నేను అందరి విషయం స్వతంత్రుడై ఉన్నాను, అందరి కోసం స్వతంత్రంగా ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను, అందరికీ నేను పనివానిగా ఉంటున్నాను అని లేఖనం చెప్తున్నది. ఇది అయ్యా, ఇలాంటి భక్తులు దొరకడం లేదు. ఇలాంటి భక్తులు దొరికితే పాదసేవ చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు మనుషుల పాదాలు కడిగారు, శిష్యుల పాదాలు కడిగినాడు. అప్పటికి వాళ్ళు పరిపూర్ణులు కాలేదు, పరిపూర్ణ మానవులు కాదు. అంటే పరిపూర్ణ మానవులు కాదు, క్రీస్తు ప్రభువే ఒక్కడే పరిపూర్ణ మానవుడు. దేవుని విషయంలో పరిపూర్ణత పరిపక్వత లేని టైంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల కాళ్ళు కడిగినాడు. అంటే పాపంతో ఉన్న మనిషిని పాదాలు కడిగినాడు దేవుడు, మాదిరి చూపాడు దేవుడు, తగ్గింపు చూపించాడు దేవుడు. ఇక్కడ పౌలు గారు కూడా గొప్ప తగ్గింపు చూపిస్తున్నారు. ప్రతి విషయంలో మేధావి జ్ఞానవంతుడు అయినప్పటికీ ఏమంటున్నాడంటే, నేను అందరినీ సంపాదించుకున్నట్టుకు అందరి కోసం నేను వారి అందరి కోసం నేను వాళ్ళ పనివాడిని నేను అంటున్నాను. ఇలాంటి సేవకులు దొరికితే ఆ ఊరు ధన్యం. ఆ ఊరును బట్టి ఇంకా దేశం కూడా ధన్యమైపోతుంది. ప్రియమైన దేవుడు, కనుక పెద్ద అనేవాడు ఆర్డర్ వేయడం కాదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఒక పెద్ద లేక ఒక సంఘ కాపరి లేక నేను గొప్ప లేక నేను పెద్ద, నాకు వాక్యం తెలుసు, నాకు పాటలు పాడతానేవాడు గొప్పలు చెప్పుకోవడం కాదు, తగ్గింపు కలిగి పని చేయాలి అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన వాడు, పని చేయాలి. గొప్ప అన్నవాడు పెద్ద అన్నవాడే పని చేయాలంటారు. సాక్షాత్ ఆ మాట క్రీస్తు చెప్పాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, క్రీస్తు ప్రభు గారు కూడా చెప్పాడు, నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదయ్యా భూమి మీదకి, పని చేసేదానికే వచ్చాను, పుట్టాను అన్నాడు. పని చేయించుకునేదానికి కాదు నేను వచ్చింది, పని చేయనికే వచ్చాను అని ప్రభు అన్న మాట ఇది ఇక్కడ పౌలు గారు అన్న మాట సూట్ అవుతుంది. ప్రియమైన మాట, ఇది అసలైన పెద్దరికం, ఇది అసలైన గురు ధర్మం. పని చేసేవాడే గొప్పవాడు, దేవుని పని ముఖ్యంగా. ప్రియమైన వాళ్ళ ఏదో ఒక మాట లోక సమత ఉంది, ప్రార్థన చేసే పెదల కన్నా ప్రార్థన ఏముంది, ఎంతసేపు అయినా చేస్తారు. పెదల కన్నా ప్రార్థన చేసే పెదల కన్నా సహాయం చేసే చేతులు నిన్న అంటారు. సహాయం చేసే గుణం ఉండమనే మనకు బైబిల్ గ్రంథం ఇందాక ఒక 6 నీతి మాటలు దేవుడు రాయిస్తూ వచ్చినాడు. వెండి బంగారం కాదు నాయన, నీతి, న్యాయము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు, సహనము, ఇవి కదా నీకు ఉండాల్సింది. చూడండి, చివరి మాట ఒకటి చూసుకొని ముగించుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అనేక మందిని సంపాదించుకోవాలి. పౌలు గారు అన్నట్టు అనేక మందిని సంపాదించుకొని నేను మీ పనివాణ్ణి అని చెప్పుకుంటున్నాను, నేను మీ దాసుని, అంటే మీరు యజమానులు, నేనే దాసుని అని చెప్తున్నారు. అంత జ్ఞానవంతుడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే చెప్పాడు, అలాగే చేశాడు. పాదాలు కడిగి చేశాడు. నేను పని చేయించుకున్నటకు రాలేదు, నేను పని చేయనికే వచ్చాను, నేను చేయించుకోనికి భూమి మీదకి రాలేదని చెప్పారు. చెప్తారు, చేస్తారు గొప్పవారు. అది ప్రియమైన దేవుని పిల్లలు. చివరి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము మాట మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చదువుకున్న మాట చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఏవన్నీ అనుగ్రహిస్తాడు? ఆయన నీతి, ఆయన రాజ్యం వెతుకులాడితే మనకు ఆ నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సహనము ఇవన్నీ ఇస్తాడు. మొదటిగా అవి వెతుకులాడితే తర్వాత ఇవన్నీ ఇస్తాడు. వెండి బంగారాలు కాదు ఆయన ఇచ్చేది. వెండి బంగారాలు కావలసినంత నువ్వు ఎంత కావాలంత పరలోక రాజ్యంలో నీకు ఎంత కుప్పలు నూర్చుకుంటావో అంత ఉంటుంది పరలోక రాజ్యంలో నువ్వు
శ్రమ పడితే అక్కడ నీకు ఎంత కావాలో అంత. ఇక్కడ అవి కాదు ఇచ్చేది దేవుడు. అవి ఇస్తేనే నేను దీవించబడినాను, ఆశీర్వదించబడినాను. ఏదో నా కొడుకు ఉద్యోగం ఇచ్చే నేను దీవించబడినాను, ఏదో నా కూతురికి ఉద్యోగం ఇస్తే ఆశీర్వదించబడినాను, ఏదో నేను గొప్పగా ఇల్లు కట్టిందని ఆశీర్వదించబడినాను, ఏదో నేను పూరి గుడిసెలు ఉంటానని నేను ఆశీర్వదించబడలేదు. ఇది కాదు దేవునికి. దేవునికి కావాల్సింది నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సహనము, సాత్వికము. ఇవి ఉండమని కోరుతూ దేవుడు చెప్తున్నాడు. కనుక ఆయన నీతి, ఆయన రాజ్యం ఆటోమేటిక్గా ఇవి మనకు ఇస్తాడు. దేవునికి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీకు అవసరం అనిపిస్తే నువ్వు ఆశించనిది కూడా దేవుడు ఇచ్చే శక్తిమంతుడుగా మన ప్రభువు ఉన్నాడు. కనుక అతిథైన దేవుని ఆలోచనలో మనము ముందుకెళ్దామండి. పరిశుద్ధాత్మ దేవునిలో మనము ముందుకెళ్తూ ఈ యొక్క లేఖన భాగాల దేవుడు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఈ యొక్క చిన్న ప్రార్థన చేసుకున్నాం.